ప్రస్తుతం సోషల్ మీడియాలో వైఎస్ భారతి గారు చేసిన వాక్యాలు ఎంతో వైరల్గా మారుతున్నాయి. మీడియా ముందు వైఎస్ షర్మిలపై షాకింగ్ కామెంట్స్ చేశారట వైఎస్ భారతి గారు. ఏపీ ఎన్నికల్లో కూటమి ప్రపంచనం సృష్టిస్తోంది. ఇప్పటి వరకు వెలువడుతున్న ఫలితాల్లో కూటమి నేతలు స్పష్టమైన ఆధిక్యంతో నిలిచారు. అధికార వైసీపీకి చెందిన మంత్రులు, కీలక నేతలు ఓటమి అంచున నిలిచారు. మంత్రులుగా ఉన్న వారంతా ప్రస్తుతానికి వెనుకంజలో ఉన్నారు. వైసీపీ ఓటమి దిశలో ఫలితాలు వెలువడుతుండగా రౌండ్ల వారీగా వెలువడుతున్న ఫలితాలు వైసీపీ బలంగా ఉన్న నియోజకవర్గాల్లోనూ టీడీపీ అభ్యర్థులు ముందంజలో ఉండడం అందరినీ ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. మరోవైపు వైసీపీ అంచుల్లో కూడా టీడీపీ అభ్యర్థులు విజయం సాధించడం సంచలనంగా మారింది. ఇదిలా ఉంటే జగన్ గెలుపుపై చెల్లెలు షర్మిల తీవ్ర ప్రభావం చూపించిందని తెలుస్తోంది. కడప ఎంపీ స్థానానికి పోటీ చేసిన వైఎస్ షర్మిల వెనుకంజలో ఉన్నప్పటికీ భారీగా ఓట్లు అని ఈసారి ఎన్నికల్లో అన్న వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఓట్లను చిల్లారనే చెప్పవచ్చు. అసలు విషయానికి వెళ్తే అన్న వైఎస్ జగన్తో విభేదించి కాంగ్రెస్లో చేరిన షర్మిల కడపలో భారీగా వైసీపీ ఓట్లు చీల్చారు. ఏకంగా 1,09,620 ఓట్లు సాధించారు. అవినాష్ రెడ్డి 4,53,483 ఓట్లు, టీడీపీ అభ్యర్థి భువనేష్ రెడ్డి 3,93,215 ఓట్లు సాధించి 1-2 స్థానాల్లో ఉన్నారు. షర్మిల చేసిన వాక్యాల కారణంగానే మన సీఎం జగన్ ఇంకెంత ఓడిపోవడానికి కారణం అయ్యింది అంటూ కూడా వైఎస్ భారతి గారు షాకింగ్ కామెంట్స్ చేశారట. ఇప్పుడు ఇందుకు సంబంధించిన విషయం కాస్త ఎంతో వైరల్గా మారుతోంది.